హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. స్టూడియో ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ అయితే ఉండే. మొత్తానికైతే కొద్దిగా ధైర్యం చేసి ముందుకైతే అడిగేసేసినాం. ఇప్పటికైతే మీరు చూడొచ్చు వర్క్ వచ్చేసి ఈ విధంగా అయితే జరిగిందనమాట. ఒక బేస్మెంట్ లెవెల్ వరకు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వచ్చేసినాం. సో దీని తర్వాత ఇంకా మనకు గోడలు రావాలి, లోపల బరంతి పట్టాలి, కిటికీలు డోర్లు కావచ్చు, ఎలక్ట్రిక్ వర్క్ కావచ్చు, అంతేకాకుండా పైన మనకు రూఫ్ వర్క్ కావచ్చు, బయట మనకు మట్టి వర్క్ కావచ్చు, ఇంకా చాలా మిగిలి ఉంది. సో ఇదే ప్రయాణంలో ఒక చిన్న కామెంట్ అయితే నాకు చూడడానికి అనిపించింది. అన్న మీరు ఇంతగానం ఒక స్టెప్ వేసి ఇంతగానం చేస్తారు కదా, ఇప్పటివరకు ఎంత ఎక్స్పెన్సెస్ అయింది మాకు ఒకసారి మెన్షన్ చేయండి అని చెప్పేసి కామెంట్ అయితే చేశారనమాట. ఇక పైనుంచి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ రోజు వరకు ఎంత ఎక్స్పెన్సెస్ అయిందో మీకైతే చెప్తా. అంతేకాకుండా ఇక పైనుంచి జరగబోయే ఏ వర్క్ అయినా సరే ఆ వీడియోలో, ఫర్ ఎగ్జాంపుల్ కోసం మనం గోడలకు ఇటుకలు దేనికి వేయడం కావచ్చు, లేకపోతే దానికి సిమెంట్ తీసుకురావడానికి వెళ్ళడం కావచ్చు, సిమెంట్ తీసుకురావడానికి వెళ్ళడం కావచ్చు, అప్పుడు ఆ రోజుకి సంబంధించి ఎంత ఎక్స్పెన్స్ అయింది అని చెప్పేసి ఆ వీడియోలో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో దానికంటే ముందైతే అసలు ఈ రోజు వరకు ఎంత జరిగింది ఖర్చు అనేది మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ అయితే మనకు లేచింది. బేస్మెంట్ లెవెల్ కూడా అంత ఈజీగా లేవలేదు. దగ్గర మనకు ఒక 3-4 ట్రాక్టర్ల ఇసుక పట్టింది, ఒక 4 ట్రాక్టర్ల గ్రనైట్ పట్టింది, అంతేకాకుండా 2 ట్రాక్టర్ల కంకర పట్టింది. ఇంకా చాలా ఖర్చు అయితే అయింది. వాటన్నిటి గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అసలు నా పేరు మీద బలం ఉందా లేదా అని నేను చూపించుకున్న రోజు నుంచి వెళ్ళి లాస్ట్ ఈ బేస్మెంట్ అయిపోయి మీద ఒక సిమెంట్ కోటింగ్ వేసారు కదా, అక్కడి వరకు మనకి ఎంత ఖర్చు అయింది అనే దాని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీకు ఇప్పుడు చూడడానికి ఏం కనిపిస్తలేదు కావచ్చు, నార్మల్గా ఒక 3 ఇటుకల గ్రనైట్ కూడా లేచింది రాబాయి ఏమున్నది ఇక్కడ అనిపిస్తుంది కావచ్చు, కానీ ఇది అంతా ఈజీగా లేవలేదు. లోపల నుంచి గుంత తీసి అక్కడి నుంచి వచ్చిన గోడ ఇది. దీనిపైన ఒక ఇల్లు రావాలంటే ఇంకా చాలా ఎక్స్పెన్స్ అయితే, చాలా టైం అయితే పడుతుంది అనమాట. నేను అనుకున్న ప్రకారం ఒక 2.5-3లో కొడదాం అనుకున్నా. మరి చూద్దాం మరి ఎంతవరకు అవుతుంది అని చెప్పేసి. సో ఈ రోజు వరకు అంటే మనకు జస్ట్ నాకు తెలిసి ఒక 20-30% వర్క్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఎందుకంటే మెయిన్ ఏదైనా సరే మనకు బేస్మెంట్ అవసరం. అందుకే నేను చెప్తా ఉంటా, చాలాసార్లు చెప్పినా కావచ్చు, నేను లాస్ట్ టైం జాబ్ కూడా క్విట్ చేసి వచ్చింది. ఎందుకు అంటే నాకు ఒక బేస్ క్రియేట్ అయింది, బయట నేను బతకగలను, సర్వే కావాలను అని చెప్పేసి. ఆ బేస్ అనేది ఒక బేస్మెంట్ లాంటిది అనమాట. ఇల్లుకు బేస్మెంట్ ఎలాగానో మనం సర్వే అవ్వడానికి ఒక బేస్ కూడా అలాంటిది. సో ఇప్పుడు మన ఇంటికి, మన స్టూడియోకి ఈ బేస్మెంట్ రెడీ అయిపోయిందంటే ఇదే మేజర్ పోర్షన్. దీనిపైన జరగబోయే వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అదిగా దీనిపైనే ఆధారపడి ఉంటుంది అనమాట. అలాగే నేను చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ టైం ఒక లాగా చెప్పినా కావచ్చు, దీనిపైన మనకు ఒక బీమ్ వస్తుంది. నాకు తెలిసి ఆ బీమ్ కాస్టే దగ్గర ఒక 15,000 అయితే 20,000 అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దీనికి సలాక తీసుకురావాలి, దానికి సంబంధించిన కంకర వచ్చింది, ఆ కంకరకి 5,000 అయింది, దానికి సంబంధించిన ఉష్కే కావాలి, సిమెంట్ కావాలి, సెంటరింగ్ పని చేసిన అయినా కావాలి, బీమ్ పోసినాడు మేస్త్రి అయినా కావాలి. నాకు తెలిసి ఆ బీమ్కే 15,000-20,000 అయితే కావచ్చు. కాకపోతే ఆ బీమ్ వచ్చేసి చాలా మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే మీరు చూడొచ్చు ప్రజెంట్ మనం కడుతున్న ఈ మన స్టూడియో ఏరియా వచ్చేసి పొలాల మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఉండే ఏరియా కూడా కొద్దిగా కింద లూజ్ ఉంటుండొచ్చు, ఎందుకంటే సరౌండింగ్ మొత్తం వాటర్ ఉండే వరకల్లా కిందికి వాటర్ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎంత పొలాలైనా సరే కిందికి జతికి నీళ్ళు కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల మనం ఎంత పర్ఫెక్ట్గా పునాది తీసి ఎంత పర్ఫెక్ట్గా బేస్మెంట్ కట్టినా సరే మేబీ ఇన్ ఫ్యూచర్లో అది కిందికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ రీజన్ మేజర్ పోర్షన్ తీసుకొని బీమ్ అయితే ఓపిస్తున్నా. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే బీమ్ అవసరం లేదు, నార్మల్ నడిపిద్దాం అనుకున్నా. కాకపోతే మా బాపు ఇచ్చిన ఐడియా ఇది, ఇక్కడ ఉన్న పొలాలు సరిగా లేవు, కంపల్సరీ బీమ్ ఉండాలని చెప్పిండు. సో అందుకే ఈ బీమ్కి అయితే వెళ్తున్నాను అనమాట. కొద్దిగా ఖర్చు అయినా సరే బీమ్ అయితే వేయించుకుందాం. సో దానికి సంబంధించి కంకర ఆల్రెడీ ఉన్నది, సిమెంట్ ఒక 5 సంచులేమో ఉన్నది. సో వీటన్నిటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్తా. ఫస్ట్ టైం నుంచి నేను చెప్పిన బలం చూపించుకున్న నుంచి ఇప్పటికి పైన ఈ లేయర్, ఈ కోటింగ్ ఏదైతే చేసారో అక్కడి వరకు ఎంత ఖర్చు అయింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో డైలీ చాలామంది ఫాలో అవుతారు వ్లాగ్ ఛానల్లో. మెయిన్ ఛానల్ కంటే ఇంకెక్కువ చెప్పాలంటే వ్లాగ్ ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తారు. ఈరోజు ఏం జరిగింది, ఈరోజు ఏం చేసిర్రు, ఈరోజు ఏం ఛాలెంజ్ వచ్చిందని చెప్పేసి ఆ విధంగా చూస్తారు కావచ్చు. సో డైలీ మన స్టూడియో అప్డేట్ కూడా అలా వస్తుంది, అలాగే మన 100 డేస్కి ఛాలెంజ్ సంబంధించిన ఒక ఛాలెంజ్ కూడా అందులో వస్తుంది. సో 2 మిక్స్ అయిపోయి ఒక్క వీడియోలో వస్తుంది కాబట్టి చాలా వరకు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. సో ఇప్పుడైతే దీని ఎక్స్పెన్సెస్ ఎంత అయినా మాట్లాడుకోబోయే ముందు అయితే ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ స్టూడియో పరంగా నేను చేసిన ఫస్ట్ ఖర్చు వచ్చేసి, అసలు స్టూడియో అయితే కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కాకపోతే దాన్ని ఆగమాగం కట్టుడు ఎందుకు, ప్రాపర్గా మన ఆచారాల ప్రకారం పోతే బాగుంటుంది. అసలు నా పేరు మీద బలం ఉందా లేదా అని చెప్పేసి ఆ డైలమాలో నేను ఉంటే టైసన్ గారు వచ్చేసి వాళ్ళకి తెలిసిన ఒక పంతులు ఎవరో ఉన్నారు, వాళ్ళ ఇంటికి కట్టించినప్పుడు కూడా ఆయనకే చూపించినామంటే ఆయనతో అయితే వెళ్ళామన్నమాట. దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 20 వస్తుందారా 20-25 కిలోమీటర్ దూరం పోయినా. ఆ పెట్రోల్ ఖర్చు గిట్లా నేను ఏం కౌంట్ చేస్తలేను. కాకపోతే అక్కడ నా జాతకం ప్రకారం అదొకటి చూపించుకున్న తర్వాత నా పేరు మీద బలం లేదన్నాడు. ఆ తర్వాత మా బాబు పేరు మీద చూపిస్తే ఇద్దరిది నాతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇద్దరి పేరు మీద లేదన్నాడు. తర్వాత మా అమ్మ పేరు చూపిస్తే అమ్మ పేరు మీద బలం ఉందన్నాడు. సో ఆ విధంగా బలం చూపించుకున్న తర్వాత ఎటువంటి వ్లాగ్లు అయితే నేను పెట్టలేదు. అది చూపించుకోనికి మనకు ఫస్ట్ ఖర్చు అయింది 200 రూపాయలు. అక్కడి నుంచి మన స్టూడియోకి సంబంధించిన ఖర్చు అనేది స్టార్ట్ అయింది అనమాట. ఆయనకు 200 రూపాయలు ఇచ్చి వచ్చిన తర్వాత
ఇక్కడ మీరు చూసిన ఆ తర్వాతనే ఇక ఓకే అన్నాడైనా ఇంకొక పంతుల్ని మాట్లాడి ఆ రోజు భూమి పూజ ఎర్లీ మార్నింగ్ చేపించినాం కదా, అక్కడి నుంచి కూడా ఒక పంతులు వచ్చిండు ఒక ఆయన. ఆ రోజు ఆ భూమి పూజ చేపించడానికి అయిన సమాన్ ఖర్చు వచ్చేసి 1000 రూపీస్. అలాగే ఆ పంతులు గారు అయ్యగారు ఉన్నారు కదా, ఆయన పూజ చేసినందుకు ఆయనకు 2000 రూపీస్ అయితే తీసుకున్నాం. ఆ తర్వాత ముగ్గు ఓపించినాం అన్నట్టు. ముగ్గు ఓపించడానికి శేఖర్ గారు వాళ్ళూరు నుంచి ఒక ఆయన తీసుకొచ్చాడు. ఆయన ముగ్గు వేసినందుకు 1000 రూపాయలు అడిగాడని ఇక మాట్లాడి ఏదో 500కి సెట్ చేసినాం అనమాట. ఈ విధంగా మన స్టూడియో వర్క్ ఎట్లయితుంది అంటే ప్రతి ఒక్కరి చేతి ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు అంటే ఎవరికి తోచింది వాళ్ళు ఆ విధంగా తీసుకోబోతున్నాం. ఫస్ట్ టైంలో టైసన్ గారు చూడవచ్చు, ఈ విషయంలో శేఖర్ గారిని చూడవచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా యూజ్ అవుతుండే అనమాట. ఆ తర్వాత ముగ్గు వేయించిన బ్లాగ్ కూడా మీరు చూసారు, 500 రూపీస్ అయినాయి. దానికి కూడా వాళ్ళిద్దరు వచ్చారు, పోసిరు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత అదే రోజు జేసీబీతో తీపిద్దాం అనుకున్నాం, కాకపోతే జేసీబీ దొరకలేదు. నెక్స్ట్ డే మా బాబు ఫోన్ చేసి ఊళ్ళోకి ఏదో జేసీబీ వచ్చిందట, అడిగిరాపో ఆయన వస్తాడట అంటే ఒక జేసీబీ ఆయన పిలిపించినాము. ఆయన నార్మల్గా అర్ధ గంటలో తీస్తానో దగ్గర గంటన్నర వేసిండు. దానికి 1800 ఖర్చు అయింది. గంట 20 నిమిషాలు ఏమైంది. అది కూడా మీరు బ్లాగ్లో చూసారు, కావాలంటే మళ్ళీ 2-3 క్లిప్స్ వేస్తా చూడండి. ఆ జేసీబీ వరకు 1800 అయింది. ఆయన కొద్దిగా డ్రింక్ చేసి ఉండే ఆ పర్సన్, ఒకవేళ ఆయన చెయ్యాలనుకుంటే గంట లోపల అయ్యేదే. కొద్దిగా ఆయన కూడా ఆగమైండు, మనం చెప్పుడు కూడా కొద్దిగా ఆగమైపోయింది. అసలు అది ఎంత లోతు తీయాలి ఏం కథ అని చెప్పేసి మేము కూడా ఆగమవుతున్నాం. తర్వాత మనము లగ్జరీ కేబుల్ బిడ్ చేసినాం కదా, ఆ రోజు వచ్చిన జేసీబీ ఆయన 1200 తీసుకున్నాడు. ఇది ఇక బయట నుంచి వేరే దగ్గర నుంచి లాంగ్ వచ్చింది కాబట్టి 1800 రూపాయలు అయితే ఖర్చు అయింది ఆ రోజు. ఆ తర్వాత పునాదీసుడు అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ జరిగేది ఏంటంటే బెందడి రాళ్ళు వేసుకోవాలి. నార్మల్గా గణేట్ రాళ్ళు కాకుండా నార్మల్ రాళ్ళు ఉంటాయి అన్నమాట, అవైతే వేస్తారు. సో ఆ రాళ్ళు వచ్చేసి ఇక్కడ మన దగ్గర ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అక్కడ చూస్తే మా దొడ్డి గోడ ఉండే, వెనకడ మా తాత వాళ్ళు పెట్టిన గోడ. అది ఎప్పుడో నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల కిందనే అందులోకి గేదెల్ని బర్రెలను దోడు బంద్ చేసారు. ఈ విధంగా అక్కడ ఉన్న పహారి గోడ అంటే ఆ రాళ్ళ కూడా వచ్చేసి మొత్తం పడిపోయింది, కొద్దిగా రాళ్ళు అటు ఇటు అయిపోయినా ఆగమాగం అయిపోయింది. సో నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నది అదే విధంగా ఉంది. సో ఇవి ఉత్తనే ఉన్నాయి కదా, వీటిని వాడేద్దామని చెప్పేసి మన ట్రాక్టర్ తీసుకొని మన వాళ్ళందరం మేము మంచిగా చేసేసినాం. దగ్గర ఒక ట్రిప్ వెళ్ళింది ట్రాక్టర్, అది కూడా మీరు బ్లాగ్లో చూసారు అనుకుంటా. ఈ విధంగా ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాం. ప్రతి ఒక్కటి మీకు కనిపిస్తూనే ఉంది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత మనం తీసుకొచ్చిన బెందడు వచ్చేసి ఎల్ షేప్లో ఆ చిన్న రూమ్ మందం మాత్రమే వచ్చిందనమాట. అంటే ఒక 20% కూడా రాలేదు. మిగతా 80% కావాలి అంటే మన దగ్గర అవైలబుల్గా లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ దగ్గర ఉన్నది అని చెప్పిండు, అక్కడి నుంచి తీసుకొచ్చుకోరని చెప్పిండు. కానీ ఆ లోపల అంటే మనం ఒక ట్రాక్టర్ వేసిన తర్వాత మన టీమ్మేట్స్ని చూసినాక నాకు అర్థమైపోయింది, వీళ్ళు అలసిపోయారా, ఎందుకు మళ్ళీ ఒక 2 రోజులు సుస్థి అయిపోతారని చెప్పేసి కొద్దిగా ఖర్చు అయినా సరే అని చెప్పేసి ఆ బెందడైతే నేను ఊకున్నా, బయట నుంచి అలా తెప్పిద్దామని చెప్పేసి. మా దగ్గర తెలిసిన వాళ్ళు మా ఊళ్ళో తీసుకొస్తారనమాట. వాళ్ళకి చెప్తే వాళ్ళు దగ్గర ఒక 2 ట్రిప్లో 3 ట్రిప్లో బెందర్ తీసుకొచ్చారు. గడిసెడ మూల పోసినప్పుడు అది ట్రాక్టర్ దిగబడ్డది, మీరు చూసారు కావచ్చు ఆ ఫుటేజ్ కూడా. సో బెందర్ వాళ్ళే తీసుకొచ్చారు, లోపల వేసేసారు, వాటర్ పట్టారు, మొత్తం చేసేసారు. అది మేము కూడా వేసుకోగలుగుతుంటే 2 రోజులు పట్టింది. అది మేమైతే 1 డేనే కంప్లీట్ చేద్దాం. కాకపోతే వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను అది వేరే వాళ్ళకి చెప్పేసిన. సో దానికి మనకైనా ఖర్చు వచ్చేసి 8000 రూపీస్ అనమాట. మా దగ్గర ఒకవేళ దొడ్డి కూడా కొంచెం పెద్దగా ఉండుంటే మన దాంతో అయిపోతుండే, ఆ 8000 తప్పుతుండే. కానీ ఇక మన దగ్గర అవైలబుల్గా లేక ఇక మనం కూడా కొద్దిగా పోంతి అన్నట్టుగా అది చేసే వరకలా 8000 రూపీస్ అక్కడ ఖర్చు వచ్చింది. ఒకవేళ మేమే ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే ఆ 8000 తప్పుతుండే. సో తర్వాత ఇంకొకటి వచ్చేసి బెందడు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ గ్రనేడ్ తీసుకొచ్చినాం. గ్రనేడ్ వచ్చేసి దగ్గర 5 ట్రాక్టర్ల గనేడ్ పట్టింది దీనికి ఏర్పడకుండా. 5 కట్టలు వచ్చినాయి. 5 కట్టలకు 5 ట్రాక్టర్ల గనేడ్, ఒక్క గనేడ్ కూడా మిగలలే మాకు. లాస్ట్ ఒక 4-5 రాళ్ళు వేరేటి పెట్టినాం, సిమెంట్ ఇటుకలు ఇట్లా. కానీ బరాబర్ అయింది మన కొలతకి వాళ్ళు తెచ్చిన గ్రనేడ్లకి. సో 5 ట్రాక్టర్ల గ్రనేడ్కి మనకైన ఖర్చు వచ్చేసి 36,300. ఈ అమౌంట్ చూసిన తర్వాత నేను షాక్ అయిపోయినా, అరే ఇంతగానో ఇన్వెస్ట్ అవుతుందా అని చెప్పేసి. బయట ఎట్లుందో మాకు తెలియదు కానీ మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి మాకు 6300 రూపీస్కి అయితే ఇచ్చారు. అంతకంటే తక్కువ ఉంటుండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉంటుండొచ్చు. సో మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి పర్ ట్రాక్టర్ 6300 రూపీస్ అయితే పడ్డది అనమాట. ఈ విధంగా 5 ట్రాక్టర్లకు వచ్చేసి 36,300 రూపీస్. 5 ట్రాక్టర్లకు అంతగానం కాదని మీరు అనుకుంటారు కావచ్చు. ఇందులోనే ఇంకేమి ఇన్వాల్వ్ అయిందంటే నార్మల్గా దొడ్డు కంకర్ ఉంటుంది, ఆ దొడ్డు కంకర్ కూడా 2 ట్రిప్లు వచ్చిందనమాట. అది వచ్చేసి 2700 రూపాయలు దాన్ని తీసుకోరు. ఒక ట్రిప్కి 2 ట్రిప్లు వచ్చినాయి. సో అవి వచ్చేసి ఎంత అంటే 5400 అవిటికైనాయి. సో ఆ విధంగా మనకు ఓవరాల్ ఖర్చు వచ్చేసి 36,300 రూపాయలు ఖర్చు అయింది ఈ గ్రనేడ్కి, ఆ కంకరకి. ఆ తర్వాత అందులోకి మనకు సిమెంట్ కావాలి కదా, ఆ సిమెంట్ కోసం మేము చేసిన ఖర్చు వచ్చేసి 6000 రూపీస్. అలాగే ఇసుక కావాలి కదా, ఇసుక కూడా మనకు బయట నుంచి 3 ట్రాక్టర్స్ అయితే తీసుకొచ్చినాం అనమాట. ఆ 3 ట్రాక్టర్స్ ఒక ఖర్చు వచ్చేసి 15,000 రూపాయలు. సో ఈ విధంగా ఈ అమౌంట్లను చూసిన తర్వాత నేను షాక్ అయిపోయినా. అప్పటి వరకు 2000, 3000, 4000, 5000 ఈ విధంగా అమౌంట్లు చూసి ఒకటేసారి 36,000, 15,000 ఈ అమౌంట్లు చూసిన తర్వాత నాకు కూడా కొద్దిగా భయం అయింది. అరే బేస్మెంట్ వరకే ఇంతగానో ఖర్చు అవుతుంది, ఆ పైన అసలు మనం చేయగలమా లేదా అని చెప్పేసి. సో అలా ఎలాగోలా ఈ విధంగా బేస్మెంట్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈ గ్రనైట్, ఈ సిమెంటు, ఆ ఇసుక, ఆ కంకర మొత్తం తెచ్చుకున్న తర్వాత వర్కర్స్ అయితే వచ్చారు. వాళ్ళు 1 డేలో ఫస్ట్ టైం కింద పునాది లెవెల్ చేసుకొని ఆ తర్వాత 2 కట్టలు గనేట్ పెట్టారు. ఆ రోజు వచ్చేసి ఖర్చు 3600 రూపాయలు అయినాయి.
ఎందుకంటే ఇద్దరు మేస్త్రీలు వాళ్ళకి 1200 ఇద్దరికి, ఒక ఆయన పారకాడు అంటారు కదా మాలగాలపేట ఆయనకి 900 తీసుకున్నాడు. వాళ్ళతో పాటు నేను నాతో మనం టీమ్మేట్స్ ముగ్గురు, ఓవరాల్గా మేము నలుగురం వాళ్ళు ముగ్గురు, ఓవరాల్గా 7 మెంబర్స్ అయితే దానిపైన వర్క్ చేసినాం. ఆ రోజు 7 మెంబర్స్ వర్క్ చేస్తే 2 కట్టలు అయితే వేసినాయి అనమాట. సో మనల్ని కూడా చాలా కష్టపడుతున్నారు, ఎందుకంటే రేపు రెడీ అయినట్టయితే ఇందులో ఉండేది మనమే, ఇంటి దాకా పోయొచ్చు తప్పుతుంది. ఎప్పుడైనా లేట్ నైట్ షూట్స్ ఉన్న ఇక్కడే పడుకోవచ్చు, ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ వచ్చేది ఇక్కడే పడుకోవచ్చు. కొంతమంది అయితే మన దాంట్లో ఇంకా రెడీ అయిపోతే ఇక్కడనే ఉందాం పర్మనెంట్గా అన్నట్టు కూడా ఉన్నారు. సో అదే ఇంట్రెస్టెడ్ వాళ్ళు కూడా చేసుకుంటారు, ఇది మనదేరా అన్నట్టుగా. సో ఆ విధంగా ఎప్పుడు నేను వాళ్ళని ప్రెజర్ పెట్టలేదు, వాళ్ళంతా వాళ్ళే వస్తారు, వాళ్ళంతా వాళ్ళే చేస్తారు, వాళ్ళంతా వాళ్ళే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఎందుకు ఫాస్ట్గా అయింది వర్క్, ఎందుకు ఫాస్ట్గా 2-3 రోజులు లేచిపోయిందంటే కింద 2 కట్లు పెట్టినప్పుడు కూడా వచ్చిన లేబర్ కాకుండా మేము 4 ఉన్నాం కదా, వాళ్ళకి మాల్ కావాలంటే మాల్ అందించాడు. అసలు పారకాడు ఆయన వచ్చిన ఆయన కూడా ఆయన ఎక్కువ పని చేయలేదు. మేము టకాటక మాల్ ఎత్తాలి, మాల్ పోసేయాలి, తర్వాత గ్రానైట్ పెట్టుకుంటూ వస్తారు వాళ్ళు. ఇంకొకటి గ్రానైట్ పెట్టే వరకు లోపల చిన్న గ్రానైట్లు వేసేయాలి. ఫస్ట్ రోజు అయితే మేము గ్రానైట్ కూడా వేసి పెట్టుకోలేదు, అక్కడ ఉన్న కుప్పలకి వెళ్ళి తెచ్చుకుంటూ అందించినాం వాళ్ళకి, టక్కటక్క అయిపోవాలి, దండదాన్ని అయిపోవాలి అని చెప్పేసి. సో ఆ విధంగా వాళ్ళ గ్రానైట్ అందియాలి, వాళ్ళ గ్రానైట్ లైన్ పెట్టుకున్న తర్వాత లోపల చిన్న కంకర వేయాలి. అదైన తర్వాత మళ్ళీ మాల్ కలిపితే మాల్ పోయాలి, తర్వాత మళ్ళీ మాల్ పోసి నేర్పాలి, దానిపైన మళ్ళీ గ్రానైట్ పెట్టాలి, మళ్ళీ కంకర వేయాలి, మళ్ళీ మాల్ పోయాలి. ఈ విధంగా ఫుల్ ఎఫర్ట్ పెట్టినాం. ఆ వీడియో మీకు ఆ బేస్మెంట్ వీడియోలో కనిపించింది కావచ్చు, కానీ ఫుల్ ఎఫర్ట్ మనలకైతే సాల్సాలు అయిపోయింది ఆ రోజు. అయినా కానీ చేసినాం 2 కట్లు అయిపోయింది. ఆ తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత 3 కట్ల గ్రానైట్ పెట్టినాం. ఆ రోజు ఎంతమంది ఉండేనంటే మేము 6 మెంబర్స్ ఉండే, వాళ్ళు మళ్ళీ సేమ్ 2 మేస్త్రీలు, ఒక పారకాడు వచ్చిందనమాట. ఈ ఖర్చులలో మా టీంకి సంబంధించిన మ్యాన్ పవర్ అయితే నేను ఇంక్లూడ్ చేయలేదు, ఓన్లీ బయట నుంచి వచ్చిన వాళ్ళది, బయట నుంచి వచ్చిన అమౌంట్ అయితే నేను ఇంకా ఇందులో ఇంక్లూడ్ చేసిన. ఆ రోజు 3 వచ్చారు, మేము 6 ఉన్నాం. అందువల్లనే నెక్స్ట్ డే ఏమైందంటే 3 కట్లు లేచింది. అంత ముందు రోజు 2 కట్లు లేచింది, ఆ తర్వాత రోజు 3 కట్లు లేచింది అనమాట. 3 కట్లు కూడా సేమ్. అంతకుముందుకు మేము ఆల్రెడీ అనుభవించినాం కదా, అరే పారాకాడు మేస్త్రి వచ్చిన తర్వాత మనం గ్రానైట్ తీసుకుంటే లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు రాకముందుకు ఒక రోజు ముందే మేము మొత్తం గ్రానైట్ వేసి పెట్టుకున్నాం. దగ్గర 3 ట్రాక్టర్ల గ్రానైట్ మొత్తం చుట్టేసేసినాం 3 కట్లకు వచ్చేటట్టు. సో వాళ్ళు నెక్స్ట్ డే రాగానే దాని వాళ్ళు వర్క్ మీదకి ఎక్కేసారు, మేము వాళ్ళు గ్రానైట్ పెట్టుకుంటూ ఉంటారు. మనకి ఏమో జస్ట్ కంకరేసుడు మాలేసుడు 6 ఉన్నాం. మళ్ళీ పాడుకుంటా నెక్స్ట్ డే మొత్తం కంప్లీట్ చేసేసినాం. ఆ తర్వాత లాస్ట్కి ఒక 4-5 గ్రానైట్లు ఏమో తక్కువ పడితే దానికి సిమెంట్ ఇటుకలు చిన్న రాళ్ళు పెట్టేసి వాళ్ళు అడ్జస్ట్ అయితే చేసేసారు అనమాట. యాక్చువల్గా వాళ్ళు 2 కట్లు పెడదామన్న ఆలోచనలు ఉండే, కానీ ఇక వాళ్ళ ఆలోచన ఏమనిపించిందో మళ్ళీ 3 కట్లు పెట్టారు. మళ్ళీ నాకు టెన్షన్ ఏముండే అంటే ఆ తర్వాత 2-3 రోజులు వర్షం ఉంది. పెట్టిన రోజే వర్షం కొడితే ఖరాబ్ అవుతుందేమో, లేకపోతే ఆగిపోతే నెక్స్ట్ డే ఇంకో కట్టు పెడితే వర్షం కొట్టి ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి ఒక టెన్షన్ తోటి ఉండే. కాకపోతే వాళ్ళు పెట్టిన 3 కట్లు పెట్టిన తర్వాత ఆ రోజు వర్షం కొట్టలేదు, నెక్స్ట్ డే మధ్యాహ్నం వర్షం కొట్టింది. సో దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడలేదు. అయినా సరే మేము ఏం చేసినామంటే ఆ రోజు కట్లు పెట్టంగానే మొత్తం కవర్లు, సిమెంట్ సంచులు అవన్నీ వేసి మొత్తం ప్యాక్ చేసుకొని పోయినాం అనమాట. ఒకవేళ వర్షం కొట్టినా సరే సిమెంట్ ఎగిరిపోవద్దు అని చెప్పేసి. సో ఆ విధంగా అయితే కాపాడుకున్నాం మేము. దీన్ని పెట్టిన మొత్తం ఎఫర్ట్లో ఆ ఫస్ట్ రోజు మేస్త్రి వాళ్ళతో ఉన్నది, ఆ తర్వాత సెకండ్ రోజు మేస్త్రి వాళ్ళతో ఉన్న 2 రోజులు అయితే మేము మర్చిపోలేం. ఇది మా ఎఫర్ట్, మా కష్టానికి సంబంధించింది. ఇది రేపు ఇది లేచినాక కూడా గుర్తుంటుంది అన్నాడు మెమొరీ, అరే అట్లా కష్టపడడం అట్లా చేసుకున్నామని చెప్పేసి. ఎవరికైనా సరే అదొక మెమొరీ లాగా ఉంటుంది. అన్నీ షేర్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రతిదీ నేను వ్లాగ్లో చెప్తాను, మీకు కనిపిస్తుంది కావచ్చు కానీ అంత ఎఫర్ట్ కనిపించదు. నేను చెప్తున్నా కాబట్టి మీకు ఇప్పుడు అర్థమవుతుంది కావచ్చు. సో ఈ విధంగా బేస్మెంట్ వర్కర్స్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత సిమెంట్ కంప్లీట్ అయిపోయింది, గ్రానైట్ కంప్లీట్ అయిపోయింది. కంకర దీనిపైన మనకు కంకర అని చెప్పిన ఇవరకు దొడ్డు కంకర కాదు, ఇంకొక సన్న కంకర తెప్పించినాం ఒక ట్రిప్. అది ఎందుకంటే ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిపైన బీమ్ రావాలన్నట్టు. ఈ బీమ్ రానికి నేను ఇంతకుముందు చెప్పినాక ఒక 15,000 ఖర్చు అవుతుందేమో అని చెప్పేసి మేబీ అవుతుండొచ్చు. దీనిపైనకు కంకర కావాలని చెప్పేసి కంకర ఫస్ట్ తెప్పించినాం. ఎందుకంటే కంకర వచ్చేదే మనకు బయట నుంచి అది ఒకటే ఐటమ్ వస్తుంది. అది కాకుండా మనకు కావాల్సింది ఇసుక ఆల్రెడీ ఉన్నది. ఓన్లీ మనకు సిమెంట్ ఇక్కడ నుంచి కొనుక్కొచ్చుకోవచ్చు, సలక కూడా మన ఊరు దగ్గరనే ఉంటుంది. అవి 2 ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. కంకర మనకు అవైలబుల్గా ఉండాలని చెప్పేసి కంకర తెప్పించిన. దానికి వచ్చేసి 6,000 రూపాయలు అయినాయి. ట్రాక్టర్కి 1,500 తీసుకున్నాడు, 4,500 కంకరకి అయితే అయిందనమాట. ఆ తర్వాత బేస్మెంట్ వర్కర్స్ నెక్స్ట్ డే వచ్చేసి అంటే ఫస్ట్ రోజు 2 కట్లు, తర్వాత రోజు 2 కట్లు పెట్టినాను కదా. ఫస్ట్ రోజు 3,600 అయినాయి, సెకండ్ రోజు కూడా 3,600 అయినాయి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి సిమెంట్ తీసుకొచ్చినాం, ఆ రోజు 4,070 రూపాయలు అయితే అయినాయి అనమాట. సో ఓవరాల్గా ఇవన్నిటిని కూడినట్టయితే ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కావచ్చు. నేను కూడా కూడి లేదు, ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న అమౌంటే ఇప్పటి వరకు ఖర్చు అయింది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో తర్వాత కూడా మాకు ఒకసారి ఫ్రీ టైం దొరికినప్పుడు ఇక్కడ ఉన్న మొత్తం మట్టి అంతా ఇక్కడ లెవెల్ చేసుకున్నాం. మొత్తం అణిగింది. లెవెల్ చేసిన తర్వాతనే నెక్స్ట్ డే వర్షం కొట్టింది, మొత్తం అణిగింది. సో ఎవరో ఒక బ్రో అయితే కామెంట్ చేసిండు అనమాట, ఇప్పటివరకు మీకు ఎంత ఖర్చు అయిందో ఒకసారి చెప్పండి అని చెప్పేసి. ఇది మొత్తం కూడిన తర్వాత నాకు కూడా అర్థమైతే ఎంత అయిందో అని చెప్పేసి. మీరు కూడా ఆల్రెడీ స్క్రీన్ పైన చూసారు కావచ్చు, ఒకవేళ మీరు కూడా చూసినట్టయితే కింద కామెంట్ చేసేయండి ఆ లోపల. సో ఇలా అయితే సాగుతూ వెళ్తుంది. దగ్గర ఇప్పటికైతే 1 lakh లోపలనే అయింది. ఇప్పుడు దీనిపైన ఏం రావాలంటే మనకి ఇప్పుడు ఇంకా జరగబోయేది నేను చెప్తా చూడండి, మీకు ఇక్కడ రెగ్యులర్ వ్లాగ్లలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ బీమ్ పడుతుంది. బీమ్ పడ్డ తర్వాత నెక్స్ట్ ఏం కావాలంటే మనకి ఇందులోకి మొరం అయితే కావాలి. దగ్గర ఒక 6 ట్రాక్టర్ల మొరం పడుతుంది అనుకుంటున్నా.
ఇప్పుడు వర్షాకాలం అన్ సీజన్ కాబట్టి నాకు తెలిసి దగ్గర 2500 దాకా చెప్తారు అనుకుంటున్నా, ఇంకా 3000 అంటారు. 6 అంటే 6 18, ఒక 15,000 దాకా మనకి ఇప్పుడు ఈ మొరంకే అవుతుంది. ఆ మొరం పోసిన తర్వాత మనకు లెవెల్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయబోతున్నాం అంటే దీనిపైన సిమెంట్ ఇటుకలు పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎర్ర ఇటుకలు పెట్టినట్టయితే 18,000 ట్రిప్ ఉందట. ఆ 18,000 ట్రిప్ వచ్చేసి మనకు ఒక సైడ్ గోడకు కాదు నాకు తెలిసి. ఆ 18,000 ఇటుకలు మనకు అది వచ్చే లోపల మనకు అదే ప్రైజ్లో సిమెంట్ ఇటుకలు వస్తాయి, రేకులు కూడా వస్తాయి. సో అందుకే ఇక ఆ ఎర్రిటిక తెరువు పోయే దలుచుకోలేదు. ఇంటర్లాకింగ్ కూడా అనుకున్నా, కాకపోతే ఇంటర్లాకింగ్ కంటే సిమెంట్ ఇటుకనే పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి చాలామంది అన్నారు. సో సిమెంట్ ఇటుకకి అయితే వెళ్ళిపోతున్నా. దగ్గర 24-25 రూపాయలు ఉందట ఇటుక కూడా. ఆ సిమెంట్ ఇటుక వచ్చినాక కూడా 4 ట్రిప్లు పడుతున్నారు. సిమెంట్ ఇటుక రావాలి, దాని తర్వాత దానికి మళ్ళీ కోటింగ్ వేయడానికి ఉసుక కావాలి, సిమెంట్ కావాలి. అదంతా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చుట్టూ పంచి కొట్టి అస్తర్కరి చేస్తారు, దానికి సన్న పుష్క కావాలి. ఆ వర్క్ అయిపోయిన తర్వాత మనకు లోపలికి వాటర్ జల్లేకుండా ఉండడానికి బయట నుంచి రెయిన్ కోటింగ్ కొట్టుకోవాలి కంపల్సరీ. అది రెయిన్ కోటింగ్ కొట్టిస్తాం. అంతేకాకుండా తలుపులు కావచ్చు, అంటే డోర్లు, కిటికీలు, ఇంకా మనకి ఎలక్ట్రీషియన్ వర్క్ ఇంకా నాకు తెలిసి ఒక 20,000 అవుతాయి, 25,000 అవుతాయి ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంటుంది, అది కావాలి. క్యాట్గా ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాడు అనమాట. సో వాడే చేద్దామన్నాడు. సో వాడే ఒక చేస్తే మనకి ఇంకా కొద్దిగా హెల్ప్ఫుల్ అయిపోతుంది. అది కాకుండా స్విచ్లు వైర్లు అయితే తీసుకొని రావాలి. సో ఆ వర్క్ అయిపోతుంది. తర్వాత మనం రేకులు వేసి ఆ రేకుల కింద పిఓపి వేసుకోవాలి కంపల్సరీ. సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి అవి హీట్ కావద్దంటే మా ఫ్రెండ్ తెలిసిన ఆయనే ఉన్నాడు, కొద్దిగా తక్కువలో వేపిస్తాడంటే అది తక్కువలో వేపిద్దాం. అది పీవీసీ పిఓపి రెండింటికి ఏదో తేడా ఉంటుంది అన్నారు. పిఓపి కంటే పీవీసీ మనకు తక్కువ రేట్లో పడుతుంది, ఎఫిషియెంట్ ఉంటుంది అన్నారు. ఆ రెండింటికి తేడా కనుక్కున్న తర్వాత చూడాలి. మీలో ఎవరైనా తెలిసినట్టయితే కూడా కామెంట్ చేయాలి, పీవీసీ బెటరా పిఓపి బెటరా. ఆ తర్వాత మనకి ఇక్కడ బాత్రూమ్ లాట్రిన్ అది కూడా కావాలి, కొద్దిగా వాష్ ఏరియా కావాలి, ఇంకా చాలా ఖర్చు ఉంది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బడ్జెట్ గురించి అయితే మాట్లాడుకుందాం, ఏ విధంగా ఖర్చు అయింది అని చెప్పేసి. ఇప్పటి నుంచి కంటిన్యూగా దాని తర్వాత అయితే నేను చెప్తా. అలాగే రెగ్యులర్ కూడా ఈ వీడియో ఇంత ఖర్చు అయింది అని చెప్పేసి ఆ వీడియోలో కూడా నేను మీకు చెప్తా. సో ఇప్పటికైతే ఇది గైస్ అయిన ఖర్చు. ఐ హోప్ ఎవరైతే అడిగారో బ్రో మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంకా ఏ ఛాలెంజ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు వెళ్ళి బాక్స్లో నుంచి ఏదైనా చిట్టి తీసి ఈరోజు ఏదైనా ఛాలెంజ్ వస్తే ఛాలెంజ్ అయితే పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఫర్దర్గా ఛాలెంజ్ వస్తే చూసేయండి. సో మొత్తానికి ఈరోజు వచ్చేసి 12th డే ఛాలెంజ్ అనమాట. మార్నింగ్ నుంచి కొద్దిగా బిజీ అయిపోయి చిట్టి అయితే తీయలేదు. రేపటి నుంచి ఏం చేస్తామంటే 13th డే నుంచి పొద్దుగాల రాగానే తీద్దాం. పొద్దుగాల నేను వచ్చేవరకు ఎవరు ఉంటే వాళ్ళు కలిసి తీస్తూనే ఉంటాం ఇక ఛాలెంజ్. అంటే దాన్ని చిట్టి తీస్తాం వాళ్ళకి. అది వచ్చిన తర్వాత ఏందని చెప్పేసి డేలో ప్రిపేర్ చేసుకుందాం. ఇట్లా సాయంత్రం తీసుకుని పెట్టద్ది. ఓకే. సో ఇప్పుడైతే 12th డే చిట్టి అయితే ఓపెన్ చేస్తున్నాం. ఏం ఛాలెంజ్ వస్తుంది, ఏం కథ అని చెప్పేసి చూద్దాం. ఏర్పడి కూడా 12 ఛాలెంజ్ అయిపోయింది. ఊపు మంచి తినే ఛాలెంజ్ రావాలి అన్నా, తినే ఛాలెంజ్ రావాలి అన్నా. తినేది రావాలి ఎందుకురా తినేది చచ్చిపోతారు. స్టార్టింగ్ 2 రోజులు వచ్చింది, 12లో ఆల్రెడీ 4 చిన్నలు తినేటి వచ్చినాయి. బిర్యానీ రాంగ్ ఆన్సర్, వాటర్ మిలన్. రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఏంది? బయట రాగానే ఒక్కరికి అంటే టైమింగ్ స్టార్ట్ అవుతుంది, స్టాప్ వాచ్. రాంగ్ ఆన్సర్స్ చెప్తూనే ఉండాలి. అరే నీకు తెలుసా, మీరు ఇద్దరు తెలియదు కావచ్చు. ఎవరికి వాట్ ఈస్ నీ పేరు ఏంటి అనగానే వేరే పేరు చెప్పాలి, నీ ఏజ్ ఎంత అని వేరే చెప్పాలి, మీరు ఎవరు అంటే వేరే చెప్పాలి. అన్ని చెప్పాకండి ఫోన్ ఉందా అంటే లేదనాలి, ఉన్నదా కథమే. ఒకటే ముచ్చట చెప్తా, నువ్వు కరెక్ట్ చెప్పకు, అబద్ధాలు చెప్పు. ఎట్లా చెప్తావుగా గవే చెప్పు. నువ్వు రోజు అబద్ధమే చెప్తావుగా, ఈయనైతే గెలుతారు. సో ఇప్పుడైతే ఫస్ట్ ఓడు సెకండ్ ఓడు డిసైడ్ చేద్దాం. ఎవరా కూర ఎవరా మీ పిల్లి ఎవరా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నేను ఫిఫ్త్ లాస్ట్. మొదలెడదామా? కంటిన్యూ 5 4 3 2 1 పెట్టి ఆల్రెడీ నెంబర్స్ అయితే చేసినాం. ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామనే టైంకి వీడు కనబడ్డాడు జింగిడి గాడు. ఏదో 100 days ఛాలెంజ్ అన్నప్పుడు స్టార్టింగ్లో వచ్చిండు, 2 రోజులు వచ్చిండు, 2 గేమ్స్ ఆడిండు. తర్వాత పత్తగలేడు, దగ్గర 7-8 గేమ్స్ 10 గేమ్లు లేడు, 12వ గేమ్కి వచ్చిండు. మళ్ళీ వస్తావా రావా ఛాలెంజ్ ఎందుకు నువ్వు బోర్వికల్ పేరు తీసేవాడు. నాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నదో రాలే, ఆపరేషన్ ఇంకో 2 రోజులు సక్సెస్ అవుతుంది. వచ్చుడు తక్కువైంది. సో ఇప్పుడైతే వీడు ఫస్ట్ కాబట్టి నెంబర్లు వేసుకున్న తర్వాత వచ్చింది కాబట్టి వీడు లాస్ట్ పార్టిసిపేట్ అవుతాడు. ఫస్ట్ గేమ్ తెలియదు జింగిడి అని. రాంగ్ ఆన్సర్, క్వశ్చన్స్ అడగాలి, ఆన్సర్స్ రాంగ్ చెప్తారు. అర్థమైందా? రెడీ 3 2 1. ఏమడుతాడో మానవాడు. నీకు మీసం ఉందా? లేదు.
నువ్వే నెక్స్ట్ అడుగు అడుగు. నీకు బండి ఉన్నదా? ఉన్నది ఉన్నది. బండి ఉన్నదా? ఉన్నది. జింగా టైమింగ్ బండి ఉందంటే వచ్చేసి కారు ఉందంటే అయిపోయి లేదు అనాలి. నువ్వు అడుగుతలేదు, అడుగుతా. అడుగురా. మన కార్ లేదు అవద్దమే, బండి ఉందనా అన్నాడు. కారు ఉందన్న అవద్దమేనా? నువ్వు లేదు ఉన్నదన్నావు. అనే బండి ఉందన్న నీ కారు ఉన్నదంటే అయిపోయి అంటున్నా. కంటిన్యూ. ఇప్పుడు వచ్చేసి సెకండ్ ప్లేస్ లో క్యాట్ క్యాట్ గాడు అయితే పార్టిసిపేట్ చేయబోతుండు. నువ్వు బాగా గ్యాప్ తీసుకున్నావు, ఆలోచించక ఆన్సర్. రెడీ? అడుగుతా అజ్జి. అడుగుతా. నువ్వు పైట వేసుకున్నావా? వేసుకోలే. నీ మెడలో గొలుసునా? లేదు. నీ బండి ఉన్నాయా? లేదు. నువ్వు జాంగ్ వేసుకున్నావా? లేదు. మరి బండిలే నాకు నీకు బండియా? లేదు. మరి నీకు వెనకాల ఉన్నాయా? లేవు. నీకు టీ షర్ట్ ఉన్నాయా? లేదు. నీ చేతులు రాళ్ళు నీ ఉన్నాయా? చేతులు రాళ్ళు ఉన్నాయా? లేవు. ఎన్ని ఉన్నాయి? లేవు. ఉండవా? నీ పక్కన అడుగుతున్నారు. నువ్వు గడ్డ చూస్తున్నావు. లేదు. లేవేంది లేదు ఆన్సర్ చెప్పు. నేను చెప్పిన ఆన్సర్ లేదండి. నీ చెవులకు కమ్మలు ఉండే నారింత లేదు. ఉండే గారా? లేదు. ఇప్పుడు నీ చెవులకు కమ్మలు లేవు గారా? లేదు. లేవు. 29. చెప్తుడు ఒకటే పట్టుకోండి ఇక. లేదు లేదు లేదు. అందుకే ఉల్టా కొట్టేసిన మనకి. నేను అదే అడుగుదాం అనుకున్నా. 79, 29. కన్ఫ్యూజ్ అయిపోతుంది. అట్నే ఉంటుంది మరి. నేను ఆడతా. నెక్స్ట్ వాళ్ళు నేను అడుగుతా. కూర. థర్డ్ పొజిషన్ లో కూరగాయలు అయితే పార్టిసిపేట్ చేస్తుండు. మీరు కూడా అడుగురి, అడుగు ధనం వేసుకోరి. రెడీ? ఒకళ్ళు చెప్పిన దానికి సమాధానం చెప్పాలి. ఇద్దరు అడుగుతున్నా ఆగుతా. మీ Start. సిద్దిపేట కాదు కదా? కాదు కాదు మరి. కాదు. ఏం మాట్లాడతావు? ఇగో, దెబ్బకి దెబ్బ. మరి కట్టుడు క్వశ్చన్ కాదా? చెప్పాలి క్వశ్చన్ కాదా? ఇంతకుముందు మధ్య పాకూడదు. 7, 4 ఒక నా కడుపు నిండిందిరా. ఛాలెంజ్ ఛాలెంజ్. ఫోర్త్ ప్లేస్ లా టైసన్ గాడు అయితే వచ్చేసిండు. నువ్వు అడుగుతారా? అడుగుతా అడుగుతా. ఏమడుగుతారా? ఆడైతేనే కరెక్ట్ ఆడతాడు. నేను అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతా, గమ్మతుంటుంది అది. రెడీ? నేను ఆపుతా. టైం ఆపుతా. ఏం కాదు ఏం కాదు. నీ కారు ఎత్తుకొచ్చిందిగా? కాదు. కాదు మరి. పాయింట్ పోతుందిరా మళ్ళీ దీంట్లో కూడా. నాకేంది మళ్ళా వద్దు. నాకు కూడా ఒకటేసారి ఏంటంటే కథమే భయం అవుతుంది. నీ గడ్డం లేదు. లేదు. లేదంటే ఉన్నదిగా. ఉన్నాడు. పాయింట్ రాదు కదా సేపు. 3 సెకండ్లు 4 సెకండ్లు. ఫస్ట్ క్వశ్చన్ ఏందాడు కదా దొరుకుతాడు. నేను ఆడుతా ఫస్ట్ క్వశ్చన్. ఆలోచించిన సెకండ్ నేను ఆడతా. సెకండ్ రైట్. ఫస్ట్ క్వశ్చన్ పోవాలి. ఫస్ట్ క్వశ్చన్ పోతే నువ్వు సేఫ్ అవుతావు. 3 సెకండ్లకు దొరుకుతావు. 3 సెకండ్. అది ఏమడుతావు గట్టిగా అడుగు. ఫస్ట్ నువ్వు పడుతున్నావుగా. లాస్ట్ పొజిషన్ లాస్ట్ గాడు అయితే పార్టిసిపేట్ చేస్తాడు. కారం పడదన్నాడు వాడు ఫస్ట్. కారం వస్తే మాత్రం వాడి పరిస్థితి. ఒకటే క్వశ్చన్ నువ్వు సార్ అడగలేదు అనుకో పీకినట్టే. నువ్వు సేఫ్ అవుతావు కాబట్టి నువ్వు అడుగు. ఇక ఆ పనికి రెడీ ఉంటా. నువ్వు మాస్క్ పెట్టుకోలే కదా? పెట్టుకోరే. పెట్టుకో సేఫ్ అయినట్టు. నీకు అన్నలేడు. తమ్ములేడా? తొడుకోలే. తొడుకోలే. నీ పళ్ళు లేవా? లేవు. లేవు. నువ్వు బండి మీద వచ్చినావు కదా? రాలే. నేను నడుచుకుని వచ్చినా? నడుచుకుని రాలే. ఎట్లా వచ్చినావురా? ఎట్లా రాలే? వచ్చినావుగా? రాలే. ఎట్లా వచ్చినావు? పెట్టుకోలే. నేను అడిగితే పెట్టుకున్నాడు. అరే మన పాయింట్ వచ్చిన జరిగితే 26, 29 మంచిగా అయిపోయిన 2, 3 జింగిలాడు.
అన్నిటికీ రాంగ్ నన్ను అడుగు. నీ సిద్ధుగాడు కాదంటే కాదు మరి పాయింట్ కొట్టుకోపో 3 సెకండ్లు జింగిడిగా నువ్వు ఒక్కసారి ఆగు. ఇట్లా కాదు కానీ బిహైండ్ కెమెరా ఆడుకుంటాం మేము మళ్ళీ. ఇప్పుడు వచ్చేసి లూజర్స్ కూరగాడు టైసన్ గాడు. ఇది ఎట్లుందంటే ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పినా సేఫ్ అవుతున్నాం. సంతోషం మాకు. ఒక్క క్వశ్చన్ మిస్ జింగిడిగా నన్ను ఆయం చేసిండు. మరి కాదు మరి సిద్ధుగాడు ఎందుకు అవుతుంది కారు ఎత్తుకొచ్చింది ఎత్తుకరాలే. జింగిలీస్ ఏదేమైనా భలే దొరికారు. వీళ్ళిద్దరికి అయితే ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చేసి మళ్ళా వీనికే పాయింట్ వచ్చింది. 12 పాయింట్లు. నాకు ఇంకో పాయింట్ వస్తాయి ఇప్పుడు. తినబెట్టరా పాడి కండక్టర్ నువ్వు నాకే తినకైతే మేము ఓడిపోయిన టైసన్ నేను అందుకోసమే షిర్రోండు మిరపకాయలే నీ చూపెట్టి 2 ఒకరి తర్వాత ఒకరు తినరు. ఇరిచిన అవా మరి గిట్టు తిప్పుడు నేను తింటా కండక్టర్ ఏదిరా ఇది? గెలిచిన 30 సెకండ్లు అయిపోతుంది. నవ్వులు అడిగి చూపిర్రి. నోరు చూపి బాయ్ తప్పించుకున్నావు ఏమైందిరా మామ అని చెప్తున్నాడు. ఏమైందిరా ఇటురికిండి అటురికిండి అటు పోతాడు. ఏమైందిరా బాయ్ ఏమైంది మండుతున్నట్టుంది. కాలంలో ఏర్పడలే కానీ ఎందుకు ఎడుతున్నాడు టానిక్ తాగుతున్నావా? ఇప్పుడు వచ్చేసి విజయవంతంగా 12 గేమ్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ కంప్లీటెడ్ లో 12 గేమ్స్ అయితే అయిపోతాయి. అలాగే పాయింట్ వచ్చేసి క్యాటగానికి విజయవంతంగా తీసుకుపోతున్నాడు. వీనికి 5 పాయింట్లు. ఎక్కడో దగ్గర నీకు బ్రేక్ పడుతుందిరా అందుకుంటాం. టైం వస్తుంది చూద్దాంలే. ఒక్కసారి ఆయన బ్రేక్ చలో టైసన్ గారికి వచ్చేసి ఇప్పుడు 8 గేమ్స్ వల్ల 9, నాకు వచ్చేసి 12 గేమ్స్ వల్ల విజయవంతంగా 0తో కంటిన్యూ అయిపోతున్నా. వా అన్న వా ఈరోడు క్యాడ్వంశర్ 12 ఆడిండు, దాంట్లో 5 వేసుక పీకిండు. వీడు 3వ గేమ్ ఆడిండ్రు విజయవంతంగా. ర్యాంక్ మాడికేవాడు జస్ట్ గెలిచేది దింపియా లేడు. జింగడు 12 ఆడిండు. వీడు కూడా వీడు లేడు. అబ్బా వీడు చాలా రోజుల తర్వాత ఆడిండు. ఇంకొకటి సున్నాయి అన్నారు దాన్ని. ఇంకోటి 2 మరి మంచిగా వేసుకున్నాం. సో ఫైనల్ ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే పాయింట్స్ టేబుల్ ప్రకారం ఈ విధంగా ఉంది. టాప్ లో వచ్చేసి క్యాటగాడే ఉన్నాడు, లాస్ట్ లో వచ్చేసి నేను శేఖరాడు అవుతున్నాం. సెకండ్ లో జింగడు దూసుకొచ్చిండు, పాయింట్ మీద పాయింట్ వేసుకొని వచ్చిండు. 2, 3 వీడిని టక్కర్ ఇచ్చేది వీడే ఉన్నట్టున్నాడు. కచ్చా బ్యాచే ముంగట్టున్నారు అటు పెట్టి. అందరికి ఒక్కొక్కటి ఉన్నాయి, ఎవరికి 2 లేవు. ఇక అన్న గిడ 2 అన్న గిట్లా సున్నా ఎత్తా ఏమైనా ప్రాబ్లం అని పేరు చూసుకున్నావు అసలు. నీ పేరు అంజీ పర్మనెంట్ మార్కులు గజ్జాన్ రాయి తర్వాత మార్కెట్ అంజీ గానికి అయితే ఒక పాయింట్ వచ్చేసింది. వాళ్ళు లేకపోతే ఆ పాయింట్ అనుకొని వస్తుండే కావచ్చు ఆ గేమ్ లో.